హలో వియర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. మనకి అమూల్యమైన సంపద మన ఆరోగ్యమే కదండి. సో అలా ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్దీ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అదేనండి డ్రై ఫ్రూట్ పౌడర్. సో ప్రకృతి ప్రసాదించినటువంటి వాటిల్లో మనమంతా కూడా ఏదో ఒక పొల్యూటెంట్స్ కలిపి పొల్యూట్ చేస్తున్నాం. కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం అంత తొందరగా పొల్యూట్ అవ్వట్లే కాబట్టి వాటితో ఏ విధంగా ఈ పౌడర్ తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి. వాటిని ఇలా దూరగా వేయించుకోవాలి. నేను ఒక కప్పు కొలతతో అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే మెగ్నీషియం, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి గింజలు, అలాగే వాటర్ మెలన్ సీడ్స్ తీసుకుంటున్నాను. అవి 2 కప్పులు తీసుకుంటున్నాను. 2 కలిసిపోయి ఉన్నాయి నా దగ్గర. సో వాటిని కూడా మనం ఈ విధంగా వేయించుకోవాలి. వీటిల్లో కూడా మనకి కాల్షియం కంటెంట్, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనము డైలీ ఒక్కొక్కటిగా తీసుకోలేం కాబట్టి అన్నిటినీ కలిపి పౌడర్లాగా చేసుకుంటే మనము డైలీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అవి మాడకుండా దూరగా వేయించుకుంటున్నాము. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి అన్నీ కూడా సమపాలల్లో బాడీకి లభిస్తాయి అన్నమాట. చూసారా, ఆ విధంగా వేయాలి. సో దాన్ని గ్యాదర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బాదం తీసుకుంటున్నానండి. ఈ బాదం కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, మంచి మినరల్ క్వాంటిటీస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రై ఫ్రూట్స్లో మనకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. వెజిటేరియన్స్, ప్యూర్ వెజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకొని తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నేను 3 యాలక్కాయలు కూడా వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం. ఇలా ఈ పౌడర్ని మనము, పిల్లలు కూడా హాస్టల్స్లో ఉంటారు కదండి, వాళ్ళు అన్నీ కూడా కరెక్ట్గా తినలేరు, హాస్టల్ ఫుడ్ కూడా బాగుండదని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు కదా ఫుడ్ని. సో అలాంటి వాళ్ళకి ఇలా పౌడర్ కొట్టేసి వాళ్ళకి పంపిస్తే డైలీ 1 స్పూన్ తింటే వాళ్ళు కూడా మంచి హెల్త్ బెనిఫిట్ పొందొచ్చండి. ఇది చూసారా, కాజు, దీన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను జ్యూస్లోకి అని చెప్పి దీన్ని వేయించుకుంటున్నాను. ఇది తొందరగా వేగిపోతుంది చూసారా. సో అలా కాకుండా దూరగానే వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అవిసె గింజలు తీసుకుంటున్నానండి. ఈ అవిసె గింజల్లో అయితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. అదేవిధంగా మనకి జుట్టు రాలే సమస్య నుంచి కాపాడటానికి కానీ, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో ఇది చాలా చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. సో ఇది కూడా ఆ విధంగా వేయించుకోవాలి. తొందరగానే మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకోవాలి జాగ్రత్తగా. సో ఇలా తయారు చేసిందంతా కూడా మనము చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ డైలీ తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ తీసుకుంటున్నానండి. ఈ వాల్నట్స్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి కానీ, అలాగే గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయండి. ఇవి ఉండటం కూడా మనకి మెదడు ఆకారంలోనే ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకి నేచర్ ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి ఈ సీడ్స్లలో ఒక్కొక్క సీడ్ ఆకారంలో మనం చూసినట్లయితే ఆయా పార్ట్స్కి బాగా యూజ్ అవుతాయండి. సో అలా మనము వాటి అన్నిటినీ కూడా గ్యాదర్ చేసుకొని ఇట్లా చేసుకొని తింటే సూపర్గా మనం మంచి హెల్త్ని పొందే అవకాశం ఉంటుంది. చూసారా ఎలా ఉందో, దాని యొక్క ఆకారం చూడండి ఎలా ఉంటుందో. చూసారా, ఆ విధంగా దాని యొక్క షేప్ చూసారా, అలాగే ఉంటుందన్నమాట మెదడు ఆకారంలో. ఇలా పిల్లలకు కూడా మనము హాస్టల్స్కి పంపిస్తే వాళ్ళు కూడా చక్కగా బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. నువ్వులు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట. మెగ్నీషియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవన్నీ మైన్యూట్ ఎలిమెంట్స్ అండి. ఈ మైక్రో ఎలిమెంట్స్ అనేవి బాడీకి చాలా చాలా అవసరం అనమాట. వీటిని మనం ఒక్కొక్కటిగా డైలీ తీసుకోవడం కష్టం కాబట్టి అన్నిటిని కలిపి మనము ఈ విధంగా పౌడర్ చేసుకుంటే మంచి బెనిఫిట్. సో ఇవన్నీ కూడా చక్కగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ పట్టుకొని తగినంత బెల్లం కలుపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇవి కూడా తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోవాలండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి మాడకుండా ఉంటాయి అన్నమాట. చూసారా, ఆ విధంగా
వేగిపోవాలి. సో వీటన్నిటిని జాగ్రత్తగా చల్లార్చుకొని నెమ్మదిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో అన్నీ కూడా చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతో బెనిఫిట్ చేసేటువంటివి అనమాట. ఒకసారి మనం అన్నీ కూడా ఒక 100 గ్రాముల చొప్పున ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే బాగుంటుంది. చూసారా, ఇది నేను బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అంతా ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇది B12 పౌడర్ అండి. మనకి మామిడికాయల జీడి, టెంక జీడి అనమాట. టెంకలో ఉండేటువంటి జీడి ఉంటుందిగా, దాన్ని ఆరబెట్టుకొని నేను పౌడర్ చేసుకుంటున్నాను. ప్యూర్ వెజిటేరియన్స్కి B12 అనేది దొరకదండి. కాబట్టి దీన్ని పౌడర్ రూపంలో నేను చేసి పెట్టుకుంటాను అనమాట. దీనికి నేను వీడియో చేశాను, చూడండి, నా షార్ట్స్లో కూడా ఉంటుంది. మంచి బెనిఫిట్ అనమాట. చూసారా, ఆ విధంగా మనము ఒక్కొక్కటి నాకు ఒక 3 వాయిలు అయ్యాయన్నమాట. దాంట్లో నేను కొద్దిగా బెల్లము అలాగే ఈ B12 పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మామిడి జీడి పౌడర్ అనమాట ఇది. సో దీన్ని మజ్జిగలో కూడా మనం కలుపుకొని తాగొచ్చు జీడి పౌడర్ని. వెజిటేరియన్స్కి ఏంటంటే మనకి B12 అనేది అందదు, మీట్ తినరు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అది మంచి ఫుడ్ అనమాట. దాన్ని సపరేట్గా మనం తీసుకోకుండా దీంట్లో కలిపి తీసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నిటితో పాటు మనకి అన్ని రకాల మినరల్స్ కూడా బాడీకి అందుతాయి. చూసారా, ఆ విధంగా బెల్లం కొద్దిగా వేసుకుంటూ ఈ పౌడర్ వేసుకుంటూ అంతా ఈక్వల్గా మొత్తం కూడా మనకి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. దాన్ని మంచిగా స్టోర్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే డైలీ మనం ఒక స్పూన్ పాలల్లో కానీ లేకపోతే విడిగా కానీ తినొచ్చు. పిల్లలకి కూడా ఈ విధంగా మనం పెట్టడం వల్ల బెల్లం వేసాం కాబట్టి స్వీట్గా ఉంటుంది, అందరికీ కూడా మంచిదే అనమాట. కాబట్టి అలా తింటే మనము అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ మన బాడీకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా, ఎంత మంచిది తీసుకున్నా దాంట్లో ఏదో ఒక పొల్యూటెంట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మోకాల నొప్పులకు కానీ అలాగే ప్రోటీన్కి కానీ ఇలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మంచి హెల్త్ బెనిఫిట్ పొందండి. సో నచ్చితే డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.